అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం నూతన నిర్ణయంతో ముందుకొచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిద్ద బ్యారేజీలు పనికిరావని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంతో ఇప్పటికే ఎల్ఎన్టీ కావచ్చు, ఇతర నిర్మాణ సంస్థలు చేతులెత్తేశాయి తమకి సంబంధించి అని చెప్పేసి. అది అలా ఉంటే పీసీ ఘోష్ కమిషన్ జూన్ 5వ తేదీన తన ఎదుట హాజరు కావాలని చెప్పేసి నోటీసులు జారీ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, అలాగే ఈటెల రాజేందర్, అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్కి నోటీసులు జారీ చేసింది. దీంతో వారు హాజరు కావడానికి సుముఖంగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఏబి పాండ్యన్ నేతృత్వంలో 7 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్కి చైర్మన్గా చేశారు. ఏబి పాండ్యన్ ఆయన ఆధ్వర్యంలో ఎలా మార్పులు చేస్తే బాగుంటుంది, మొత్తం మీద అంత పెద్ద ప్రాజెక్టు బహుళార్థ సాధకంగా వినియోగించుకునే అవకాశాలు ఉన్నాయి, ఎట్లా అయితే బాగుంటుంది అనేటువంటి కోణంలో వారు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా త్వరితగతిన దాన్ని మరమ్మతు చేసే ఆలోచనలో ఉందా అంటే అవుననే సమాధానం వస్తుంది. మేడిగడ్డ వద్ద కుంగిపోయినటువంటి కొలాప్స్ అయినటువంటి 7th పియర్, ఇతర పిల్లర్లు దానికి సంబంధించి మరమ్మతులు చేపట్టడము, అలాగే అన్నారం వద్ద, సుందిళ్ళ వద్ద ఇలా మనకి అందుబాటులోకి తీసుకురావడము, దాని తర్వాత ఇటు సాగునీరు, తాగునీరు, పరిశ్రమలకు సంబంధించినటువంటి నీరు ఇలా ఉపయోగించుకోవడానికి సంబంధించి గోదావరి ప్రాణహిత నుంచి ప్రవహిస్తున్నటువంటి నీటిని ఒడిసిపట్టి అందుకోవాలి, దాన్ని వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగింది. 2016లో ఈ ప్రాజెక్టుకి మే మంత్లో శంకుస్థాపన జరిగింది. 2019 జూన్ 2వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరిగింది, మనకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కన్నెపల్లి పంపు హౌస్ మునిగిపోవడము, అలాగే సుందిల వద్ద ఇతరత్ర కారణాలతో అది కుంగిపోవడము, బ్రిడ్జ్ మేడిగడ్డ వద్ద, ఇట్లా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో భాగంగా ఇటు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి మళ్ళీ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి, అక్కడ నుంచి లక్ష్మీ బ్యారేజ్, అలాగే నంది పంపు హౌస్కి, అలాగే రామడుగు వద్ద ఉన్నటువంటి దాంతో మిడ్ మానేర్, అప్పర్ మానేర్, కొండపోచమ్మ, అలాగే రంగనాయక్ సాగర్, ఇలా పలు ప్రాజెక్టులకి నీటిని తరలిస్తూ దాన్ని వినియోగించుకోవాలి. సర్జీ పూల్స్, సొరంగ మార్గాలు ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే బృహత్తర లక్ష్యంతో ఉంది అని చెప్పేసి వారు గొప్ప ప్రాజెక్ట్గా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. దీనిలో కమిషన్లు దండుకున్నారని చెప్పేసి ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. దీనిపైన విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 9 వద్ద నిర్మించాలనుకున్నటువంటి ప్రాజెక్టుకి సంబంధించి వాళ్ళు రీడిజైన్ చేశారు. ఎలాంటి అనుమతులు అప్పుడు తీసుకోలేదు, ముందస్తుగానే ఆరోపణలు వచ్చాయి. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తిరిగాయి, ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, రాబోయే కాలంలో దీన్ని మరమ్మతు చేపట్టడానికి ఎంత కాలం పడుతుంది, ఎంత సమయం, ఎంత డబ్బు అవుతుంది అనేటువంటి కోణంలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఒకటే కోరుకుంటున్నారు ఈ ప్రాంత వాసులు, రైతులంతా కూడా దీన్ని మరమ్మతు చేపట్టాల్సిందే. మరమ్మతు చేపట్టి రైతాంగానికి సాగునీరు, అలాగే అందరికీ తాగునీరు అందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా ముందుకు రావడము శుభ పరిణామం అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. అయితే దోషులు ఎవరైనా శిక్షించాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.